ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దుంప వైశాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తల్లిదండ్రులు సంతోష్ కుమార్, నాగలక్ష్మి, అక్క యష్మిత, అలాగే నాన్నమ్మ, తాతయ్య, అత్తయ్య గుజ్జు సంధ్య, మామయ్య గుజ్జు అప్పలరెడ్డి మరియు వదినలు హైందవి, రితిక మరియు కుటుంబ సభ్యులు ఇలాగే వైశాలి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుంతేసు పాఠశాలలో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలకి తాళం వేసి నిరసనలు చేశారు. 5 టీచర్లు, 54 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రోజు 2 మాత్రమే విధులకు వస్తున్నారని ఆరోపించారు. పిల్లలకు విద్యాబోధన చేయవలసిన ఉపాధ్యాయులు మద్యం సేవించి పాఠశాలకు రావటం వలన విద్యాబోధన సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి టీచర్లు మాకొద్దంటూ పాఠశాల ఎదుట నిరసనలకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్త ఉపాధ్యాయులను నియమించి తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంచి గురువులు రావాలి, మంచి గురువులు రావాలి. తప్పేం కాదు. టీచర్ అనేవాడు రెగ్యులర్ గా వస్తే గ్రామస్తులు గౌరవిస్తారు, పిల్లలు ఆప్యాయతగా చూస్తారు, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది టీచర్కి తెలియాలి. మనం ఏం చెప్తామండి, మనం చూసేటప్పుడే పోల్ చేస్తాం. అధికారులు వస్తే డైరెక్ట్ పోల్ చేస్తారు, ఏం మాట్లాడతాము. మేము చాలాసార్లు మాకేంటి రుజువు, స్కూల్కి వెళ్తారా లేదు ఏంటి, మాకు రుజువు ఏంటంటే ఆధారపడిందా లేదా, ఈవినింగ్ హాజరు వేసాడా లేదా మేము చూస్తాం. మేము ఇప్పుడు బయట స్కూల్కి వెళ్ళి విజిట్ చేసినంత అవకాశం కూడా మాకు ప్రభుత్వం ఇవ్వట్లే. పిల్లలకి చదువు ఎలా చెప్తాను అడగట్లేదు. ఈ బాత్రూమ్ ఫోటోలు పెట్టండి, అలా ఆయిల్ ఫోటోలు పెట్టండి, ఇవే మా పరిస్థితి. అంటే అలాగొండ మా యొక్క ఆలోచన. ఆ విధంలోనే మరి మాటికి అంతకుముందు మీ పాఠశాలకు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ. అంటే మరి ఊర్లో అందరికి తిరిగిపోయినప్పటికీ ఇక్కడ విజిట్ చేసాము. అప్పటికి టీచర్స్ ఉన్నారు, ఇంకో మేసారు ఉన్నారు, రిటైర్ అయిపోయారు కదా. అప్పుడు బాగానే ఉండేది. మరి ఎంఈఓ 1 గారు అప్పుడు మరి మీరు అన్నట్లు మరి ఏంటి మరి అలా తెలియదు. కానీ మరి ఈయన అలాంటి, అంటే ఆయన లాలూచి కాకపోతే అది కాదు, ఈయన అలాంటి లాలూచులు ఉండరండి. అంటే మీరు ఒక మాట అన్నారు, ఏం మరి అతనికి ఏంటి, ఎందుకు ఇలా చేస్తాం అన్నది. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ జరిగింది కనుక ఆయన ఒక స్టెప్ తీసుకుంటారు కనుక అంటుండ్రు కనుక ఒక అవకాశం ఇస్తారని, అలాగే మరి ఇక నుండి ఈ టీచర్స్ ని వేరే స్కూల్కి డిప్యూట్ చేస్తారు కనుక మీరు అన్నట్లు వాళ్ళు ఒక్కసారి 5 అంటే వేరే పాఠశాల నుండి ఒక టీచర్కి అనేది ప్రతిరోజు మనం చెప్పలేం. ఇప్పుడు ఏంటి మీరు చెప్పారు కనుక ఎంఈ గారు ఏదో పనిష్మెంట్గా ఎక్కడ వేసుకొని వేరే టీచర్స్ రప్పించవలసి వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే మీ ఊరు మన ఊరు ఇప్పుడు బయటపడడం వల్ల ప్రాబ్లం మనకే వస్తుంది. మీకంటే మీకు ఉంది, మాకు ఉంది ఇక్కడ ప్రాబ్లం. దీన్ని ఒక ఫస్ట్ దీనిగా ఇచ్చేసి ఎంఈ గారు ఎలాగ అరేంజ్మెంట్ చేస్తారు కనుక నెక్స్ట్ నుండి ఇలాంటి రాకుండా చూసుకుంటారు ఎంఈ గారు. మీరు దాన్ని కొంచెము మంచి ఆలోచనతో మన్నించగలరని, అంటే మన్నించమనే పదం వాడుతున్నాం, అందుకని అది అందరికి కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.